అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు మనం అయ్యప్ప స్వామి గురించి ఒకసారి తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఈరోజు సాయంత్రం శబరిమలకు ఎదురుగా పొన్నంబల మేడుపై జ్యోతి రూపంలో దర్శన ఇచ్చే హరిహరసుతుని తలుచుకొని భక్తావేశాలతో పులకించిపోతారు. మకర సంక్రాంతి రోజంతా శబరిమలలో జరిగే వేడుకలని ఒక ఎత్తు అయితే తిరువాభరణాల వేడుక అద్భుతం, అనిర్వచనీయం. అయ్యప్ప స్వామి స్వయంగా తిరుగాడిన ప్రాంతమే పందలం. అచ్చన్ కోవిల్ నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ తీరంలోనే అయ్యప్ప స్వామి మణికంఠుని పేరుతో 12 ఏళ్ల పాటు నివసించిన పందల రాజమందిరాన్ని నేటికీ మనం దర్శించుకోవచ్చు. మణికంఠుడు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాక అతని పట్టాభిషేకం కోసం చేయించిన ఆభరణాలను మకర సంక్రాంతి రోజు మాత్రం ధరిస్తానని తన తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లు చెబుతారు. శబరిమల దివ్య మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా రాజలాంఛనాలతో పందల రాజవంశీయుల ఆధ్వర్యంలో పూజలు జరిగేటట్లు అనుగ్రహించాడు. అప్పటి నుంచి సంక్రాంతి సందర్భంగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా ఈ తిరువాభరణాలను పందలం రాజమందిరంలో ఉంచుతారు. వీటికి పెద్ద ఎత్తున భద్రత ఉంటుంది. రాజవంశీయులు రోజూ వీటికి పూజలు చేస్తుంటారు. ఈ వంశంలోని అతిపెద్ద వ్యక్తిని వలియరాజు అని పిలుస్తారు. ఈయన ఆధ్వర్యంలో శబరిమల ఆలయంలో మకర సంక్రాంతి ఉత్సవాలను రాజలాంఛనాలతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ లాంఛనాలు సంక్రాంతికి 4 రోజుల ముందే ప్రారంభమవుతాయి. అప్పటికే పందలం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు అక్కడికి చేరుకొని ఇరుముడులు కట్టుకొని ఎదురుచూస్తూ ఉంటారు. మొదటి రోజు పందల రాజు సమక్షంలో ప్యాలెస్లో తిరువాభరణం పెట్టెలకు పూజలు చేశాక అక్కడ ఉన్న వలియ కోయిక్కర్ ధర్మశాస్త్ర ఆలయానికి చేర్చి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ప్రభుత్వ అధికారులు, శబరిమల అధికారులకు పందల రాజు లాంఛనంగా తిరువాభరణాలు అప్పగిస్తారు. మధ్యాహ్న సమయానికి అయ్యప్పను స్వయంగా సేవించుకున్న పరిచారకుల కుటుంబీకులు చేరుకుంటారు. స్వామివారి తిరువాభరణాల పెట్టెలను మోసే అవకాశం పూర్తిగా వీరికే సొంతం. మంగళ వాయిద్యాల నడుమ ఇరుముడి కట్టుకొని స్థానిక భక్తులు ముందుగా బయలుదేరతారు. అనంతరం వలియరాజు పెట్టెలను సాగనంపుతారు. ఈ ఆభరణాలను పరశురాముడు గరుడ నాగబంధనం చేసినట్లు చెబుతారు. అందుకే తిరువాభరణాలు సాగేంత మేర ఓ గరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతుందని కూడా చెబుతారు. ఆకాశంలో గరుత్మంతుడు, నేల మీద అదృశ్య రూపంలో నాగేంద్రుడు రక్షణ బాధ్యత తీసుకుంటారని అందరూ నమ్ముతారు. ఈ యాత్రని తిరువాభరణ ఘోషయాత్ర అని కూడా పిలుస్తారు. ఈ యాత్ర జరిగినంత మేర గ్రామాల్లో ప్రజలు ఇంటి ముంగిట దీపం వెలిగించి పువ్వులతో అలంకరించి స్వాగతం పలుకుతూ ఉంటారు. ప్రజలు మహారాజ వంశీయులకు మర్యాదలు చేస్తూ అభిమానం చాటుకుంటారు. అయ్యిరూర్, పెరియాడ్, పుంగావనం, నీలక్కల్ మీదుగా దట్టమైన అడవి ప్రాంతంలో అడుగుపెట్టే స్వామివారి ఆభరణాలకు గిరిజన ప్రజానీకం జేజేలు పలుకుతారు. అట్టతోడు మార్గం మీదుగా శబరిపీఠం చేరాక దేవాలయం దగ్గర నుంచి ఒక బృందం ముందుకు వచ్చి స్వాగతం పలుకుతారు. తిరువాభరణం పెట్టెలు తీసుకొని వచ్చిన వారికి పూలమాలలు వేసి స్వాగతం పలుకుతారు. ఆలయం దగ్గర పూజలు పూర్తవుతున్న వేళ తిరువాభరణ ఊరేగింపు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. స్వామివారికి అలంకరించే ఆభరణాలు కలిగిన పెట్టెను పవిత్ర 18 మెట్ల మీదుగా గర్భాలయంకు చేరుస్తారు. అక్కడ మేల్శాంతి చేతుల మీదుగా ఆభరణములను స్వామివారికి అలంకరిస్తారు. మిగిలిన 2 ఆభరణములను పెట్టెలను మాలికాపురమ్మ అమ్మవారి గుడి సమీపంలోకి చేరుస్తారు. తిరువాభరణములతో రాజటీవీతో అయ్యప్ప స్వామి అద్భుత కాంతులతో మెరిసిపోతుండగా శబరికొండకు ఎదురుగా ఉన్న కాంతిమల మీద మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు అందరికీ. తరువాత రాత్రివేళ తిరువాభరణములతో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రి సమయానికి ఈ ఊరేగింపు అయ్యిరూర్ పుత్తికావు దేవాలయానికి చేరుకుంటుంది. అయ్యిరూరులో రాత్రంతా పండగ వాతావరణం నెలకొంటుంది. వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామస్తులు చేరుకుంటారు. స్థానికులు రాత్రంతా అక్కడ అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ. తిరువాభరణం పెట్టెలను తెరిచి ఆభరణములను చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. అర్ధరాత్రి సమయం దాకా ఇది సాగుతూ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి భోగి రోజు తెల్లవారే సరికి వడసక్కర చేరుకుంటారు. అక్కడ ఉదయం కాల పూజను జరుపుతారు. ఆ రోజు మధ్యాహ్నం పెరియాడు దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఉత్సవం ఉంటుంది. భోగి రోజు సాయంత్రం అయ్యేసరికి లాహా ప్రాంతానికి అందరూ చేరుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పూర్తి మర్యాదలతో విడిది చేయిస్తారు.
పెద్ద ఎత్తున సంగీత వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. పెద్ద సంఖ్యలో చేరిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. అర్ధరాత్రి దాకా పెద్ద ఎత్తున సంబరాలు అందరూ జరుపుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి కొంతమేర స్వామివారి పుంగావనం విహారం జరిపించి అడవిలోకి ప్రవేశిస్తారు. తెల్లవారేసరికి నీలక్కల్ శివాలయంకు చేరుకుంటారు. అప్పటికే కొందరు భక్తులు స్వామికి ఇరుముడులు సమర్పించి నీలక్కల్ దగ్గర జ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ భక్తులంతా తిరువాభరణం ఘోషయాత్రకు జేజేలు పలుకుతారు. నీలక్కల్ మహదేవన్ ఆలయం నుంచి తిరువాభరణం ఘోషయాత్రకు కొత్త ఊపు వచ్చేస్తుంది. కొంత దూరం పాటు యాత్రికుల మార్గంలో ప్రయాణించి అకస్మాత్తుగా అడవి మార్గంలోకి ప్రవేశిస్తుంది. భయంకరమైన అడవి వాతావరణం కళ్ళ ముందు నిలుస్తున్న వేళ స్వామివారి శరణఘోష మిన్నంటుతుంది. పంబా నది ఒడ్డున తిరువాభరణం పెట్టెలు తరలుతుంటే ఒకప్పుడు అయ్యప్ప స్వామిని అడియాడిన నేల మౌన గురుతుగా కనిపిస్తుంది. పంబ నదికి ఒకవైపు అడవుల మధ్య పందెల రాజ పరివారం, దేవాలయ అర్చకులు ఘోషయాత్ర నడుస్తుండగా, పంబ నదికి ఆవలి వైపున మారుమూల అడవుల్లో జీవించే పూర్తి గిరిజన ప్రజానీకం జేజేలు పలుకుతూ ఉంటారు. ఈ మార్గాన్ని అట్టతోడు అని పిలుస్తారు. అక్కడి నుంచి యాత్ర అప్పాచి మేడు వైపునకు కదులుతుంది. తర్వాత శబరిపీఠం దగ్గరకు చేరుకుంటుంది. ఇటు పందెల రాజవంశీయులు ఊరేగింపుకు పంబ తీరంలోని కన్యమూల గణపతి ఆలయం దగ్గర ఉండే రాజవంశీయుల బసకు చేరుకుంటారు. ఈలోగా ఘోషయాత్ర శబరికొండకు చేరుతోందన్న సమాచారం దేవాలయానికి చేరుతుంది. అక్కడ పూజలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు. మకర సంక్రాంతి రోజున శబరిమలై సన్నిధానంలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. తెల్లవారుజామున 5 గంటలకు నిర్మాల్య దర్శనంతో పూజాధికాలు మొదలవుతాయి. అప్పటికే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు చేసే శరణఘోషలతో శబరిగిరులు మార్మోగుతుంటాయి. 7 గంటల సమయంలో ఉషా పూజ నిర్వహిస్తారు. ఆరోగ్యానికి ప్రదాతగా సూర్యభగవానుడు నిలుస్తాడు. అందుచేత భూలోకవాసులందరికీ చక్కటి ఆరోగ్యం, ఆనందం నెలకొలాలని కాంక్షిస్తూ గణపతి హోమం, ఇతర హోమోదికాలు నిర్వహిస్తారు. అడవుల నుంచి సేకరించిన ఔషధ మూలికలతో చేసిన హోమాదికాలు కనుల పండుగగా సాగుతుంటాయి. మరోవైపు సూర్యభగవానుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యగడియలను పంతులు ముందుగానే అంచనా వేసి నిర్దేశిస్తారు. ఆ సమయాన్ని గుర్తుంచుకొని మకర సంక్రమణ పూజలు జరిపిస్తారు. అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన నెయ్యాభిషేకం నిరంతరాయంగా సాగేటట్లుగా చర్యలు తీసుకుంటారు. ఆ రోజంతా స్వామివారు పరమానంద భరితులై భక్తులను అనుగ్రహిస్తుంటారు. అటు దేవాలయం దగ్గర నుంచి ఒక బృందం ముందుకు వచ్చేసి స్వాగతం పలుకుతారు. తిరువాభరణం బట్టెలు తీసుకొని వచ్చిన వారికి పూలమాలలు వేసి స్వాగతం పలుకుతారు. ఆలయం దగ్గర పూజలు పూర్తవుతున్న వేళ తిరువాభరణ ఊరేగింపు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. స్వామివారికి అలంకరించే ఆభరణాలు కలిగిన పెట్టెను పవిత్ర 18 మెట్ల మీదుగా గర్భాలయంకు మళ్ళీ చేరుస్తారు. అక్కడ మేల్ శాంతి చేతుల మీదుగా ఆభరణములను స్వామివారికి అలంకరిస్తారు. మిగిలిన 2 ఆభరణముల పెట్టెలను మాలికాపురం అమ్మవారి గుడిలోకి చేరుస్తారు. తిరువాభరణములతో రాజటీవీతో అయ్యప్ప స్వామి అద్భుత కాంతులతో మెరిసిపోతుండగా శబరికొండకు ఎదురుగా ఉన్న కాంతిమల మీద మకరజ్యోతి రూపంలో స్వామి దర్శనమిస్తారు. తరువాతి రాత్రివేళ తిరువాభరణములతో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. మకర సంక్రాంతి రోజంతా స్వామివారి జ్యోతి దర్శనం, భక్తులకు తిరువాభరణ సహితుడై దర్శనం ఇవ్వడం జరుగుతాయి. దీంతో మరునాడు సాయంత్రం దాకా భక్తులు తిరుగు ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇక అక్కడి నుంచి 4 రోజుల పాటు పందెల రాజుల ఆధ్వర్యంలో విశేషంగా పూజాధికాలు నిర్వహిస్తారు. యాత్రికుల సందడి బాగా తగ్గిపోయాక పంబలో మకాం చేసి ఉన్న పందెల రాజు ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి బయలుదేరుతారు. ఈ సందర్భంగా పందలం నుంచి వచ్చిన కొందరు పరివారం వారిని అనుసరిస్తారు. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి నెమ్మదిగా కాలినడకన చేరుకుంటారు. సరిగ్గా స్వామివారి ఆలయం ముంగిట 18 పడికి సమీపంలో ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు స్వాగతం పలుకుతారు. అక్కడ రాజ సంప్రదాయానికి చెందిన ఖడ్గం, ఇతర లాంఛనాలను ఆయనకు అందజేస్తారు. తర్వాత ఆయనకు వివిధ రకాలుగా ఉపచర్యలు జరుపుతుంటారు. 18 పాడికి సమీపంలో అయ్యప్ప స్వామి వారి బాల్య స్నేహితులంతా కలిసి ఈ వేడుకను ఆస్వాదిస్తారని ఒక నమ్మకం. అనంతరం పందెల రాజు నేరుగా 18 పడిని ఎక్కుతూ స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఇరుముడి లేకుండా 18 పడి మీదుగా వెళ్లే అవకాశం పందెల రాజుకు మాత్రమే సొంతం.
తర్వాత అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పందలరాజు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అనంతరం స్వామివారి ప్రసాదం తీసుకొని తిరిగి 12వ మెట్టు మీదుగా పందలరాజు దిగువ చేరుకుంటారు. అనంతరం అక్కడ పల్లకి, ఇతర రాజలాంఛనాలను తీసుకొని వస్తారు. రాజముకుటాలను ధరించి పందలరాజు ఊరేగింపుగా మాలిగాపు రక్తమ్మ అమ్మవారి ఆలయం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ మణిమండపం సమీపంలోని రాచరిక విడిదిలో బస చేస్తారు. అంతటితో మహారాజుల పూజ తదుపరి దశకు చేరుకుంటుంది. తర్వాత పందలరాజు పరివారంతో కలిసి ఉదయం సమయంలో స్వామివారి సన్నిధానంకు చేరుకుంటారు. అప్పటిదాకా స్వామివారికి పెద్ద ఎత్తున నెయ్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. రాజవారి పరివారం సన్నిధానంకు వచ్చాక నెయ్యాభిషేకాలు నిలిపివేస్తారు. తమ వంశీయుడైన అయ్యప్ప స్వామికి పెద్ద ఎత్తున నెయ్యాభిషేకాలు జరిపిస్తూ రావడంతో ఆయన శరీరం ఉష్ణగ్రస్తమవుతుందని రాజవంశీయులు ఆందోళన చెందుతుంటారు. అందుచేత స్వామివారు పూర్తిగా చల్లబడేందుకు అడవుల నుంచి సేకరించిన మేలుజాతి గంధాన్ని రంగరించి గంధంలో అభిషేకం చేరుపుతారు. దీనిని కలాబాభిషేకం అని కూడా పిలుస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా దివ్య పరిమళం అలుముకుంటున్న వేళ ఈ సీజన్కు నెయ్యాభిషేకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఈ చందనాభిషేకం నుంచి తీసిన చందన ప్రసాదాన్ని పందలరాజు ఆయన పరివారానికి అందించిన తర్వాత మిగిలిన భక్తులకు అందిస్తారు. అదే రోజు సాయంత్రం మాలిగాపు రత్తమ్మ అమ్మవారి ఆలయంలో దివ్యమైన ఉత్సవం నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామివారి చరిత్రను చూసినట్లయితే స్వామివారి మీద మనసుపడిన మాలిగాపు రత్తమ్మ అమ్మవారికి భగవానుడు ఒక వరం ఇస్తారు. ఏ సంవత్సరం అయితే కన్యస్వామి అంటే మొదటిసారి మాలధారణ చేసే భక్తుడు తన దర్శనానికి రాకుండా ఉంటాడో ఆ ఏడాది ఆమెను వివాహం చేసుకుంటానని, అప్పటిదాకా బ్రహ్మచర్య దీక్షలో ఉంటానని పేర్కొంటాడు. అందుచేత ఈ సంవత్సరమైన వివాహ గడియ లభిస్తుందేమోనన్న ఆశతో మాలిగాపు రత్తమ్మ అమ్మవారు మంగళకర స్నానాలు, అలంకరణలు చేసుకొని ముస్తాబు అవుతారు. తర్వాత ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి హుషారైన మంగళ వాయిద్యాలు, భజనలతో శరంకుత్తి దాకా తీసుకుని వెళ్తారు. అక్కడ కన్యస్వాములు గుచ్చిన శరములు చూసి అమ్మవారు తీవ్ర నిరాశకు లోనవుతారు. దీంతో మంగళ వాయిద్యాలను నిలిపివేస్తారు. శోకంలో మునిగిపోయినందుకు గుర్తుగా కాగడాలు ఆర్పివేస్తారు. నిశ్శబ్దంగా అమ్మవారి ప్రతిమను వెనక్కి తీసుకుని వచ్చి అమ్మవారికి ఆలయాన్ని చేర్చడంతో ఈ ఘట్టం కూడా పూర్తి అవుతుంది. తర్వాత రోజు చాలా వరకు అయ్యప్ప సన్నిధానం ఖాళీ అయిపోతుంది. నెయ్యాభిషేకాలు నిలిచిపోయినందున కొందరు భక్తులు సాధారణ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈలోగా అమ్మవారి ఆలయం ముంగిట ఉన్న మణిమండపాన్ని అలంకరిస్తారు. చీకటి పడ్డాక శబరిమల చుట్టుపక్కల దట్టమైన అడవుల్లో ఉండే ఆటవీకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ఆ సమయానికి పోలీసు సిబ్బంది అప్రమత్తమై ఇతర భక్తులను కొండ కిందకు పంపించి వేస్తూ ఉంటారు. ఏడాది పొడవునా వివిధ రకాల పూజలు జరిగినందున క్రియాపరమైన దోషాలు హరించేందుకు కురువ పూజ అంటే బలిపూజ నిర్వహిస్తారు. పందలరాజు స్వయంగా తన ప్రాంతానికి తరలివచ్చినందుకు మురిసిపోతూ ఆటవీకులు తమ సంప్రదాయం మేరకు ఆయనకు ఆతిథ్యం కల్పిస్తారు. అడవిలో ఉండే పశుపక్షాదులు, వన్యప్రాణుల వైవిధ్యంలో నష్టం ఉండకూడదని ప్రార్థించుకుంటారు. ఇంతట ప్రేమ చూపించిన ఆటవీకుల పెద్దలకు పందలరాజు కానుకగా కొంత దక్షిణ ఇవ్వడం ఆనవాయితీ. దోషాలు తొలగించేందుకు పెద్ద ఎత్తున బూడిద గుమ్మడికాయలను పగలగొడతారు. ఆ రోజు అర్ధరాత్రి కురుబ పూజ అయ్యేసరికి శబరిమల దాదాపు ఖాళీ అయిపోతుంది. తర్వాత రోజు శబరి సన్నిధానంలో ఎవరికీ దర్శనాలు ఉండవు. ఉదయమే పందలం నుంచి వచ్చిన భక్తుల తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తిరువాభరణాలను మరలా 3 పెట్టెలలో సర్దివేసి ఊరేగింపుగా పంబ దగ్గరికి తీసుకుని వచ్చేస్తారు. ఈలోగా పందలరాజు చివరి దర్శనం కోసం స్వామివారి సన్నిధానానికి వెళ్తారు. అక్కడ పందలం రాజు చేతుల మీదుగా చివరి పూజలు నిర్వహిస్తారు. స్వామివారి ఆలయాన్ని మూసివేసి తాళం చెవిని పందలరాజుకు అప్పగించేస్తారు. తర్వాత సన్నిధానం నుంచి కిందకు వచ్చిన పందలరాజు 18వ పడి దగ్గర అర్చకులంతా వీడ్కోలు పలుకుతారు. ఆ సమయంలో ఒక అర్చక ప్రతినిధిని పిలిచి పందలరాజు గుడి తాళాలు ఆయనకు అప్పగిస్తారు. వచ్చే ఏడాది దాకా ప్రతిరోజు అర్చకత్వం, పూజలు నిర్వహించాలని కోరుతారు. దీంతో మకర సంక్రాంతి సీజన్ ముగిసినట్లు అవుతుంది. పందలరాజు, ఇతర అధికారులు, పరివారం కాలినడకన పంబకు బయలుదేరతారు. అక్కడ కొందరు అర్చకులు, భద్రతా సిబ్బంది మాత్రమే మిగులుతారు. పంబకు పందలరాజు చేరుకున్నాక ఇక తిరువాభరణాల తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పంబ నుంచి అటవీ మార్గంలో ప్రయాణిస్తూ రాత్రికి లాహా ప్రాంతానికి చేరుకొని అక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నిలుపుతారు. అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఉదయానికి పెరినాడు చేరుకుంటారు. అక్కడ పెరినాడు ఆలయంలోని అయ్యప్ప స్వామికి ఈ ఆభరణాలను అలంకరిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తిరువాభరణాలను ధరించిన అయ్యప్ప స్వామి అద్భుతమైన కాంతులతో
మెరిసిపోతూ దర్శనమిస్తారు. పెరునాడు అయ్యప్ప ఆలయంలోకి అందరికీ అనుమతి ఉంటుంది కాబట్టి తిరువాభరణాలు ధరించిన స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలివస్తారు. దాదాపుగా రోజంతా తిరువాభరణధారి అయి స్వామివారి దర్శనమిస్తారు కాబట్టి పూజలు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. అందుచేత దీన్ని శ్రీ శబరిమలై అని కూడా పిలుస్తారు. రోజంతా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్యగీతికలు, సంగీత స్వరార్చనలు మిన్నంటుతాయి. దాదాపుగా అర్ధరాత్రి దాకా ఉత్సవాలు, అన్నదానాలు, పూజాధికాలు జరుగుతూ పండగ వాతావరణం నెలకొంటుంది. అనంతరం అక్కడి నుంచి తిరువాభరణాలు బయలుదేరి అరణ్మలకు చేరతాయి. అక్కడ మఠంలో కొంతసేపు నిలిపి ఉంచాక స్థానికులకు దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరువాభరణాలు ఊరేగింపుగా పందలం రాజ ప్యాలెస్కు చేరుతాయి. సరిహద్దుల దగ్గరకు పందలం గ్రామస్తులు చేరుకొని తిరువాభరణాలకు స్వాగతం పలికి ఊరేగింపుగా రాజమందిరానికి తీసుకొని వెళ్తారు. అక్కడ ప్రభుత్వాధికారులు, దేవాలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తిరువాభరణాలను పందలం రాజు కుటుంబానికి అప్పగించడంతో ఈ వేడుక ముగుస్తుంది. అయ్యప్ప స్వామిని తమ ఊరి బిడ్డడుగా పందలం గ్రామస్తులు తలుచుకుంటారు. స్వామివారి ఆభరణాలు వేంచేసి ఉన్న రాజ ప్యాలెస్ను అంతే గౌరవంగా చూసుకుంటారు. మకర సంక్రాంతి వేడుకలు రాచరిక సంప్రదాయంలో నిర్వహించుకున్న ప్రజానీకం వచ్చే ఏడాది ఉత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.